కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జీలకు తెలంగాణ కలిసి రావటం లేదా? కార్యదర్శులకు ఓకే అయినా ఇన్ఛార్జీలుగా వచ్చే వాళ్లకు తిప్పలు తల నొప్పులు తప్పడం లేదా? అయితే అకారణంగా లేదంటే ఆరోపణలు ఎదుర్కొని బయటకు వెళ్ళక తప్పడం లేదా? ఒరుసబెట్టి నలుగురి విషయంలో జరిగింది ఇదేనా? ఇంతకీ ఎందుకలా జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక సెంటిమెంట్ బలపడుతోంది. మరీ ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అయ్యాక దీనికి సంబంధించిన చర్చ ఇంకా పెరిగింది. పార్టీ తరపున రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షించడానికి ఢిల్లీ నుంచి వచ్చే నేతలకు ఇక్కడ కలిసి రావడం లేదా అన్నది అందులో కీలకమైన పాయింట్. అదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శులకు మాత్రం కలిసొచ్చి మంత్రులు కూడా అవుతున్నారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఠాగూర్ నుంచి మొదలుకుని మీనాక్షి నటరాజన్ వరకు అందరూ ఇన్ఛార్జీలు ఏదో ఒక తలనొప్పి ఫేస్ చేసిన వాళ్లే. గతంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకానికి కొద్ది రోజుల ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు మాణిక్యం ఠాకూర్. ఆయన వచ్చి రావడంతోనే అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించడం, రేవంత్ ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఠాగూర్ మీద ముప్పేట దాడి చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారన్న ఆరోపణలతో మొదలుపెట్టి చివరికి ఆయన్ని పక్కకు తప్పించే వరకు సీనియర్ నేతల వేట సాగింది. చివరికి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణకు పంపి సంప్రదింపుల తర్వాత అధిష్టానం ఠాగూర్ ను తప్పించింది. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్రావు ఠాక్రేని ఆ ప్లేస్ లో నియమించారు. ఠాక్రే హయాంలో సీనియర్ నేతలను సమన్వయం చేయడం, వివాదాలు లేకుండా పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడం లాంటి పనులు జరిగాయి. అందులో ఆయన పాత్ర చాలా కీలకం. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు నడుం బిగిస్తే మేం కూడా చేస్తామంటూ కొందరు సీనియర్ నేతలు పోటీకొచ్చారు. దాంతో ఇన్ఛార్జ్ ఠాక్రే జోక్యం చేసుకుని ఎవరెవరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేస్తారో జాబితా ఇవ్వండని గట్టిగా అడగడంతో చాలా మంది వెనక్కి తగ్గారు. చివరికి అప్పటి సీఎల్పీ నేత భట్టి ఓవైపు, రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు నిర్వహించారు. అలా అందరినీ సమన్వయం చేయడంలో కీలకంగా పనిచేశారు నాటి ఇన్ఛార్జ్. కానీ ఆయన్ని కారణం లేకుండానే ఇక్కడి నుంచి తప్పించేశారు అన్న అభిప్రాయం ఉంది. అప్పటి వరకు ఇక్కడ వార్ రూమ్ బాధ్యతలు చూసిన దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకున్నారు అనే గుసగుసలు వినిపించాయి. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇన్ఛార్జ్గా దీపా బాధ్యతలు తీసుకున్నాక పదవుల భర్తీ, నాయకుల సమన్వయం లాంటి విషయాల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీల నియామకంపై సైతం ఆరోపణలున్నాయి. దీంతో రాత్రికి రాత్రి దీపాదాస్ మున్షిని తప్పించి ఆ ప్లేసులో మీనాక్షి నటరాజన్కి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. మీనాక్షి అధిష్టానానికి, అందులోనూ గాంధీ కుటుంబానికి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా పేరుంది. తెలంగాణలో నమ్మకస్తులు ఉండాలన్న ఉద్దేశంతో గాంధీ ఫ్యామిలీ మీనాక్షి నటరాజన్ను పంపించినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. వచ్చి రావడంతోనే పార్టీలో పాత కొత్త పంచాయతీలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మీనాక్షి. రాష్ట్ర నేతలు కొందరికి మీనాక్షికి మధ్య భిన్నాభిప్రాయాలున్నా మొత్తం మీద సాఫీగానే నడుస్తోంది పార్టీ. ఈ క్రమంలోనే ఆమెను రాజ్యసభకు పంపాలని భావించిన ఏఐసీసీ మధ్యప్రదేశ్ నుంచి నామినేట్ చేసింది. కానీ తెలంగాణలో ఉన్న కేసును అఫిడవిట్ లో చూపించలేదు అన్న కారణంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించారు రిటర్నింగ్ ఆఫీసర్. దీనికి సంబంధించి కేసు లీకు వీరులు ఎవరు అన్న చర్చకు తెరలేచింది. తెలంగాణలో ఉన్న చిన్న కేసు వివరాల్ని మధ్యప్రదేశ్ నాయకులకు ఎవరిచ్చారు, ఎలా బయటకు వచ్చిందనేది పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పదవి ఎవరికీ కలిసి రావడం లేదని, వచ్చిన వాళ్లంతా ఏదో ఒక రూపంలో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారన్న సెంటిమెంట్ మాత్రం పార్టీ వర్గాల్లో సైతం బలపడుతోంది.